8 గంటలకు తెల్లవారి ఆఫీసునకు వెళ్ళి ఎప్పుడు 4 గంటలు 4:30 గంటలు అవుతుందా తన స్వస్థానమైన గృహమును చేరుదునా అని తన స్వస్థానమును చేరుటకై చాలా ఆతురత పడుతుంటాడు. காலை 8 மணிக்கு அலுவலகத்திற்கு சென்றவுடன் எப்போது மாலை 4:30 மணி ஆகும், வீட்டிற்கு எப்போது திரும்பிச் செல்வோம் என்று மிக ஆவலுடன் இருப்பான். ఏ ప్లేన్‌లోనో ఏ బస్సులోనో కూర్చొని ఎంత త్వరగా తన స్వస్థానమును చేరుతామని ప్రయాణమును సాగిస్తూ ఉంటాడు ఆతురతో మానవుడు. விமானத்திலோ பேருந்திலோ அமர்ந்து சீக்கிரம் வீட்டை சென்றடைய வேண்டும் என்றும் ஏக்கத்துடன் பயணம் செய்து అడవి கொண்டிருப்பான். నుండి కట్టెల మోపును నెత్తిన పెట్టుకుని ఎప్పుడెప్పుడు దీన్ని దించుకుంటామా, ఎప్పుడెప్పుడు నా స్వస్థానం అనేటువంటి గృహము చేరుతామా అని తొందరపడుతుంటాడు మానవుడు. காட்டிலிருந்து விறகு கட்டுகளை தலையில் சுமந்து கொண்டு எப்பொழுது இவற்றை இறக்குவோமோ, எப்பொழுது வீட்டை அடைவோமோ என்று அவசரப்படுவான் மனிதன். కానీ జీవిత విషయమందు మానవుడు ఇన్ని జన్మలు ఎత్తినప్పటికీ, ఇంత భారం మోస్తున్నప్పటికీ, ఇన్ని కష్టములు కల్లోలములో చిక్కుకున్నప్పటికీ ఇంకనూ ఈ యొక్క వేషమును వీడకుండా ఉండటము ఇది గొప్ప విచిత్రంగా ఉంటున్నది. ஆனால் வாழ்க்கையில் மனிதன் இத்தனை பிறவிகள் எடுத்தும் இத்தனை பாரங்கள் சுமந்தும் கஷ்டங்களிலும் துன்பங்களிலும் உழன்றாலும் கூட இன்னும் தன் வேடத்தை விடாமல் இருப்பது மிகவும் விசித்திரமாக உள்ளது.